లొకేషన్ బాగుంది కదా. ఇది జపాన్లో ఒడైబా అనే రీజియన్ అండి. ఆపోజిట్లో ఉన్నది మన ఇల్లు. అది తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ప్రస్తుతం మనము టూరిస్ట్ వీసా అప్లై చేయడం ఎలా అనేది నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోండి. విత్ ఇన్ ఫ్యూ డేస్ మీ ఇంట్లో ఉంటుంది వీసా. దీనికి ఫస్ట్ వీసా అప్లై చేయడానికి మనకి బేసిక్ థింగ్స్ ఏమేమి కావాలి? ఫస్ట్ పాస్పోర్ట్, ఫోటో, కవరింగ్ లెటర్, ఎన్ఓసి, మీ ఎన్ఓసి కానీ లీవ్ శాంక్షన్ అయినట్టు మీ ఆఫీస్ నుంచి ఒక లెటర్, బ్యాంక్ స్టేట్మెంట్, ఐటీఆర్, ఒక ఫోటో అండ్ ఐటనరీ, ఇంకా మీ హోటల్ బుకింగ్ డీటెయిల్స్. దట్స్ ఇట్. ఇంతే సింపుల్, వీసా వచ్చేసింది. ఇంత పెద్ద లిస్ట్ చెప్పి ఏంటి చాలా సింపుల్ అంటాడు ఏంటి అనుకోవద్దు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వన్ బై వన్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. చాలా సింపుల్ డాక్యుమెంట్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏంటిది? మనకి పాస్పోర్ట్ కావాలి. 6 months వ్యాలిడిటీ అయినా ఉండాలి మినిమం, లేకపోతే మీరు ఎలిజిబులే కాదు అసలు వీసా అప్లై చేయడానికి. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ ఉందా లేదా అని. లేకపోతే వెళ్ళి ఇమీడియట్గా దాన్ని రెన్యువల్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జిరాక్స్ కాపీ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ ఆఫ్ ద పాస్పోర్ట్. అంటే ఏంటి? ఫస్ట్ పేజ్లో మన ఫోటో ఉంటుంది అండ్ లాస్ట్ పేజ్లో మన ఇంటి అడ్రస్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఒక A4 సైజులో మీరు జిరాక్స్ తీసుకొని ఇది కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీసా అప్లికేషన్ ఫామ్. ఈ పాయింట్ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక డమ్మీ అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఫిల్ చేసి కింద మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను. సో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది అది కూడా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కవరింగ్ లెటర్. కవరింగ్ లెటర్ అంటే ఏం లేదండి, మీరు అసలు జపాన్ ఎందుకు విజిట్ చేస్తున్నారు? నేను టూరిజం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి, మీ కల్చర్ హెరిటేజ్ అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి జపాన్ వస్తున్నాను అని ఒక స్మాల్ లెటర్ రాసి, అండ్ డే టు డే మీ ఐటినరీ ఏంటి, డే 1 టోక్యో, డే 2 ఒసాకా, డే 3 హిరోషిమా, డే 4 క్యోటో, అలా డిఫరెంట్ డేట్స్లో మీరు ఎక్కడెక్కడ ఉంటారు ఏంటి అనేది ఒక ఐటినరీ. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను కవరింగ్ లెటర్తో పాటు ఐటినరీ కూడా శాంపుల్గా ఒకటి పెట్టాను. దాన్ని తీసుకెళ్ళి మీరు కొంచెం ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో. లాస్ట్ 6 monthsలో దిగిన లేటెస్ట్ ఫోటో ఒకటి 2x2 inch సైజ్లో వైట్ బ్యాక్గ్రౌండ్ అగైన్స్ తీసి ఒకటి సబ్మిట్ చేయాలి. ఆ ఫోటోలో మీరు స్మైల్ చేస్తూ పళ్ళు చూపిస్తూ ఇలా సబ్మిట్ చేయొద్దు, సింపుల్ ఫోటో అంతే చాలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రావెల్ ఐటినరీ అండ్ హోటల్ బుకింగ్స్. మీది టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్ ఉంటుంది కదా, సింపుల్ అది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ హోటల్ బుకింగ్స్, ఈ డిఫరెంట్ ప్లేసెస్ ఏవైతే ట్రావెల్ చేస్తున్నారో, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు, ఆ కంప్లీట్ హోటల్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రింట్ తీసుకొని అది కూడా ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 3 years ఐటీఆర్. ఐటీఆర్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. లాస్ట్ 3 years ఐటీఆర్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్. ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేసింది, బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ లాస్ట్ 3 years ఐటీఆర్ కూడా సబ్మిట్ చేయండి అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయండి, బెస్ట్ అది. సో ఫైనల్లీ లాస్ట్ పాయింట్కి వచ్చేసామండి మనం. లాస్ట్ పాయింట్ ఎన్ఓసి ఆర్ లీవ్ శాంక్షన్. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో అక్కడ నుంచి మా వాడు జపాన్ వెళ్తున్నాడండి తిరగడానికి, మాకేమీ ప్రాబ్లం లేదు, హీ కెన్ గో అండ్ ట్రావెల్ అని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. పర్సనల్గా నన్ను అడిగితే నేను ఎప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. లీవ్ శాంక్షన్, ఏదైతే మీరు లీవ్ అప్లై చేసి ఉంటారో, సో అండ్ సో డేట్ నుంచి నేను లీవ్లో ఉంటున్నానని, అది మీరు ప్రింట్ తీసుకొని అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్లో చెప్పాను కదా వీసా అప్లికేషన్ ఫామ్ గురించి తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో దిస్ ఇస్ ద వీసా అప్లికేషన్ ఫామ్. ఇది ఎలా ఫిల్ చేద్దామో చూద్దాం. సో ఇది సర్ నేమ్ అంటే మన ఇంటి పేరు, గివెన్ నేమ్ అంటే మన ఒరిజినల్ పేరు, ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్ సింగిల్ మ్యారీడ్ ఇవన్నీ ఈజీ. సో నేషనాలిటీ ఇండియన్ అని ఫిల్ చేయండి. ఐడి నెంబర్లో ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఫిల్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ టైప్ వచ్చి మనది ఆర్డినరీ. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, మీరు పాస్పోర్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్లోనే ఎక్కడ మీకు ఇష్యూ అయింది అండ్ ఆ ఇష్యూయింగ్ అథారిటీ ఏంటి అనేది డీటెయిల్స్. ఇక ఫోటో చూడండి, ఇది మీకు కూడా ఐడియా వస్తుంది. చూడు, డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. పాస్పోర్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఏంటిది, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి ఫిల్ చేయాలి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ విజిట్ టు జపాన్, టూరిజం. ఇంటెండెడ్ లెంత్ ఆఫ్ స్టే అంటే మీరు ఎన్ని రోజులు జపాన్లో ఉండాలనుకుంటున్నారు, అన్ని డేస్ ఫిల్ చేయండి. డేట్ ఆఫ్ అరైవల్ ఇన్ జపాన్, ల్యాండింగ్, ఎప్పుడు ల్యాండ్ అవుతున్నారు జపాన్లో. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ జపాన్ అంటే మీరు ఫస్ట్ ఫ్లైట్ దిగేది ఎక్కడ, నరీటా ఇంటర్నేషనల్ అయిపోతే నరీటా, లేకపోతే హనీదా ఇంటర్నేషనల్ అయితే అక్కడ హనీదా.
సో ఏ ఎయిర్లైన్స్లో వస్తున్నారు, ఎయిర్ ఇండియానా, విస్తారానా, మలేషియన్ ఎయిర్లైన్స్, అది ఫిల్ చేయాలి. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ హోటల్స్, అంటే మీరు ఎక్కడెక్కడ హోటల్స్ స్టే చేస్తున్నారు వాటి అడ్రస్ రఫ్గా అలా రాసేయండి. డేట్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రీవియస్ డేస్ నో పెట్టేయండి. మీ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, పాస్పోర్ట్లో మీ అడ్రస్ ఉంది కదా, సేమ్ అది ఫిల్ చేసేయండి. అండ్ మీ ప్రొఫెషన్ ఏంటో ఫిల్ చేయండి. మీ ఎంప్లాయర్ ఎవరు, మీ ఎంప్లాయర్ ఇన్ఫోసిసా, టీసీఎస్, ఏది ఉంటే అది, దాని అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. నెక్స్ట్ పార్ట్నర్స్ ప్రొఫెషన్, యూ కెన్ ఇగ్నోర్ దిస్, మనకి ఎవరు గ్యారెంటర్ లేరు కాబట్టి ఇది కూడా యూ కెన్ ఇగ్నోర్. ఇన్వైటర్ ఇన్ జపాన్, ఇది కూడా ఎంటీ వదిలేసేయండి. నెక్స్ట్ డైరెక్ట్ హ్యావ్ యూ ఎవర్, ఇవన్నీ క్రిమినల్ అఫెన్సెస్ అవన్నీ ఉంటే అన్ని నో 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 పెట్టేయండి. దట్స్ ఇట్. డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సిగ్నేచర్ పెట్టేస్తే యు ఆర్ గుడ్ టు గో. ఇది బోనస్ టిప్. అందరూ ట్రావెల్ చేసేటప్పుడు ఫారిన్ కంట్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ జస్ట్ 7 డేస్ 10 డేస్కి ఎందుకు కట్టడం, 5,000 10,000 అని అనుకుంటారు. బట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఏదైనా అవ్వచ్చు, ఎందుకు రిస్క్ చెప్పండి. అందుకే బెస్ట్ ఏంటి అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ నేనైతే ఆల్వేస్ అప్లై చేసి తీసుకొస్తాను. సో నా సజెషన్ అయితే నేను టాటా ఐఏజీ తీసుకుంటాను ఎప్పుడు. సో మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి టాటా ఐఏజీ కానీ ఏదైనా సరే, బట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకోండి. సో దట్స్ ఇట్. అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయిపోయాయి కదా. మన హైదరాబాద్లో జపాన్ కాన్సులేట్ లేదు కాబట్టి సో మనం వెళ్ళి విఎఫ్ఎస్ సెంటర్ మన హైదరాబాద్లో పంజాగుట్టలో ఒకటి ఉంది, వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి అరౌండ్ 1500-1600 రూపీస్ అవుతుంది సర్వీస్ ఛార్జ్ అండ్ కొరియర్ ఛార్జెస్ అన్నీ కలిపి. సబ్మిట్ చేసిన 5 వర్కింగ్ డేస్, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 వర్కింగ్ డేస్లో వీసా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంకేంటంటే సింపుల్ ప్రాసెస్, చాలా చూసారు కదా. సో ఇంకా నాకు డౌట్స్ ఉన్నాయండి ఇంకా అంటే యూట్యూబ్లో నన్ను కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాలో అయినా నాకు మెసేజ్ చేయండి. ఐ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. సాయనోరా.